హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. నేను నా దగ్గర ఉన్న మొక్కలతో చిన్నగా మినియేచర్ గార్డెన్ తయారు చేశానండి. సో ఆ మినియేచర్ గార్డెన్స్ నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. ఇవి రెండు అయితే నేను ఇదివరకు చేశానండి. ఇదైతే నేను రీసెంట్గా చేశాను. సో ఈ మూడు కూడా నేను మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అంతేకాకుండా మనం మినియేచర్ గార్డెన్ తయారు చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా మినియేచర్ గార్డెనింగ్కి అనుకూలంగా ఉండే మొక్కలేంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుసుకుందామా అండి. జనరల్గా మనమైతే ఒక పాట్లో ఒకటే మొక్క పెడుతుంటాం కదండి. అలా కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్, అంటే డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్న ప్లాంట్స్ని మనము ఒకటే పాట్లో పెడితే అది లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది ఇప్పుడు ఏదైతే నేను చేశానో అది కంప్లీట్లీ ఎస్థెటికల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకానే దానివల్ల యూజెస్ అంటూ ఏమీ ఉండవండి. సో ఇదేంటంటే ఇది మన అవుట్ ఆఫ్ ప్యాషన్, మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇలాగ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ మినియేచర్ గార్డెనింగ్ తయారు చేయడంలో నేనైతే ఎక్స్పర్ట్ కాదండి. నేను జస్ట్ ట్రై చేశాను, నాకైతే నచ్చిందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది తయారు చేయడానికి నేను ఏవి కూడా నేను బయట కొనలేదండి. ఇది లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక చేసిన మినియేచర్ గార్డెన్. సో ఇక్కడ ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా నాకు గార్డెన్లోనో లేకపోతే అవైలబుల్గా ఉన్న ప్లాంట్స్తోని, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్న వస్తువులతోనే చేశానండి. ఇది నేను రీసెంట్గా తయారు చేసింది. అండ్ ఇది వచ్చేసి చాలా రోజులు అయిపోయిందండి. ఇది చేసి 1 year అయిందో ఇంకా ఎక్కువైందో మరి. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో మీకు చూపిస్తాను క్లియర్గా ఒక్కొక్కటి. ఇవి ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అండి. ఇందులోనే క్యాలడియం ప్లాంట్ ఒక్కటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. ఇది ట్యూబర్స్తోనే వస్తుంది, తెలిసిందే కదా. సో చూసారా ఎంత బాగుందో, నాకైతే ఇది బాగా నచ్చింది. సో ఇది నేను ఒకటి పెట్టాను క్యాలడియం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ఇదిగో ఈ స్పైడర్ ప్లాంట్కి వచ్చే సైడ్స్కి వచ్చే పబ్స్ యూజ్ చేశానండి. ఇదిగో ఇవి వచ్చేసి నేచురల్ స్టోన్స్. ఇది ఈ చిన్న బొమ్మ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా స్పైడర్ ప్లాంట్ పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనీ ప్లాంట్, లెమన్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, నియాన్ పోథోస్. సో అదే యాడ్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ హ్యాంగింగ్ లాగా ఉండాలి అని అనిపించింది. సో నేను టర్టిల్ వైన్ యాడ్ చేశాను. ఈ టర్టిల్ వైన్ లీవ్స్ మధ్యలో కొంచెం ఎండిపోతున్నాయి, బట్ ఇది రికవర్ అయ్యాక ఇది చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి నార్మల్ మనీ ప్లాంట్, గోల్డెన్ పోథోస్ అన్నమాట. సో ఇందులో వచ్చేసి మొత్తం 5 కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ఇదిగో క్యాలడియం ఉంది, క్యాలడియం ప్లాంట్. నెక్స్ట్ స్పైడర్, నెక్స్ట్ వచ్చేసి నియాన్ పోథోస్, మన మనీ ప్లాంట్. ఇది వచ్చేసి టర్టిల్ వైన్. అండ్ ఇటువైపు ఇంకొక మనీ ప్లాంట్. అండ్ ఇందులో ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేశానండి. ఇదిగో ఈ స్టోన్స్, ఇవి నేచురల్ స్టోన్స్ అనమాట. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి యాడ్ చేశాను నేను. అండ్ ఒక జిరాఫీ బొమ్మ పెట్టాను. ఇదైతే నాకు బాగా నచ్చింది. సో ఇదొకటి. ఇలా మినియేచర్ గార్డెనింగ్ తయారు చేసేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ చేసే పని ఏంటి అంటే, సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్, సేమ్ ఎన్విరాన్మెంట్ లైక్ చేసే ప్లాంట్స్ని మనము మినియేచర్ గార్డెన్లో యాడ్ చేస్తూ ఉంటారండి. సో ఆల్మోస్ట్ నేను కూడా అదే చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాలడియం తప్ప మిగిలిన ప్లాంట్స్ అన్నీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని ఇష్టపడతాయండి. సో ఇది అందరూ మోస్ట్లీ అందరూ మినియేచర్ గార్డెన్ అనగానే ఇలాగనే చేస్తారు. బట్ అలా కాకుండా నేను కొంచెం భిన్నంగా ఇదిగో ఇది ట్రై చేశాను. అండ్ ఇది కూడా 100% సక్సెస్ఫుల్గా బాగా వచ్చిందండి. సో ఇది చేసినప్పుడు నాకు ఒక డౌట్ ఉండండి. ఇది యాక్చువల్లీ నేను ఒక ప్రయోగం లాగానే చేశాను, ఎందుకంటే నాకు ఈ లుక్ బాగా నచ్చింది, ఇలాగ చెయ్యాలి అని అనిపించింది. సో నేను చేశాను. ఇది చేసేటప్పుడు నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి అంటే, ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ప్లాంట్ ఏంటంటే దీనికి కొంచెం వాటరింగ్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువగానే ఉంటుంది, అంటే మీడియం వాటరింగ్ కైండ్ ఆఫ్. ఇది వచ్చేసి టిపికల్ సక్యులెంట్ అండి, మీరు చూసారా ఇది. అండ్ స్నేక్ ప్లాంట్ వచ్చేసి మనము సక్యులెంట్స్ని ఎలాగ ట్రీట్ చేస్తామో అలాగనే ట్రీట్ చేయాలి కదా, వాటరింగ్ రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటాయి. సో ఇవేంటంటే ఇవి 3 రకాల ప్లాంట్స్. సో నేను ఈ ప్రయోగం చేయాలి అని అనిపించి చేశాను. అండ్ ఇవి
ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి అసలు ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ నేను చాలా చిన్న పప్స్ ఇదిగో ఇక్కడ చూస్తే ఇదిగో ఇవి పెట్టాను కదా, ఇవి కూడా అలాగనే పెట్టాను. అండ్ అన్ని ప్లాంట్స్ కూడా హెల్తీగా పెరుగుతున్నాయండి. నేను పెట్టినప్పుడు ఇందులో ఇదిగో ఇవి 2 పెట్టాను లీవ్స్. దాని పక్క నుంచి ఇదిగో ఇది వచ్చింది, ఇది కంప్లీట్ కొత్త లీఫ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక లీఫ్ కూడా వస్తుంది. రైట్, ఇదిగో ఇక్కడ ఇంకొక షూట్ స్టార్ట్ అయింది స్నేక్. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ని మనము పెడుతున్నాం కదా ఒకటే కుండీలో. సో దీనికి నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటి అని అంటే, వీటిని నేను ముందే డివైడ్ చేశానండి. ఇప్పుడు ఇక్కడైతే యాక్చువల్లీ ఇవన్నీ పెరిగిపోయి కనిపించట్లేదు. దీన్ని తయారు చేసుకునేటప్పుడు నేను 3 సెక్షన్స్ చేశాను. 3 సెక్షన్స్ చేసేసి అందులో ఈ సెక్షన్ ఇప్పుడు ఏదైతే సక్లెంట్ పెట్టానో ఈ సెక్షన్ కింద నేను ఇది మన సక్లెంట్ పాటింగ్ మిక్స్ వేశాను. అండ్ మధ్యలో స్టోన్స్ పెట్టి డివైడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసేసి యూజువల్ పాటింగ్ మిక్స్, యూనివర్సల్ పాటింగ్ మిక్స్ ఉంటుంది కదా, అది వేశాను. దాని తర్వాత మధ్యలో స్టోన్స్ పెట్టేసి నేను ఈ స్నేక్ ప్లాంట్స్ పెట్టానండి. దీనికి మళ్ళీ సక్లెంట్ పాటింగ్ మిక్స్ యూజ్ చేశాను. సో ఆ స్టోన్స్ అనేవి యాక్చువల్లీ ఇప్పుడు కనిపించట్లేదు, మొక్కలు పెరిగి ఇది డివిజన్ అనేది కనిపించట్లేదు. సో నేను ఆ పర్టికులర్ టెక్నిక్ యూజ్ చేశాను అనమాట. అంటే ఏ మొక్క కింద ఆ పర్టికులర్ సాయిలే ఉంది అండ్ అవి డివైడెడ్ బై మన స్టోన్స్ అనమాట. సో దానివల్ల మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ పెట్టినా కానీ ఒకటే కుండీలో సర్వైవ్ అయినవి. అంతేకాకుండా సక్లెంట్స్ కింద పాటింగ్ మిక్స్ అనేది ఎక్కువ వేసానండి. అంటే ఒక డౌన్ క్రియేట్ చేశాను అనమాట మధ్యలో వెళ్ళడానికి వాటర్. సో దట్ సైడ్స్కి ఏమో హైట్ ఉంది పాటింగ్ మిక్స్, మధ్యలోనేమో డౌన్ ఉందన్నమాట. వాటర్ ఏమైనా ఎక్సెస్ ఉంటే అది మధ్యలోకి వచ్చేస్తాయి. సో ఒకవేళ మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్ కావాలి అని అనుకుంటే మీరు ఇలాగ ట్రై చేయొచ్చండి. లేదు మనకి కొంచెం మెయింటెనెన్స్ కష్టము, ఇలాగ చేయలేము అని అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఇదిగో సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్తోని ఇలాగ కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ మొక్కనే బ్యూటిఫుల్గా ఉందండి. దీనికైతే నేను పెద్దగా ఏమీ యాడ్ చేసింది లేదు. చూసారా, దీంట్లో నేను ఏం చేశానంటే జస్ట్ మాస్ యాడ్ చేశాను. అండ్ దెన్ ఒకటి పోథోస్ ప్లాంట్ ఒకటి పెట్టానండి, మన మనీ ప్లాంట్. సో అక్కడక్కడ నేను స్టోన్స్ యాడ్ చేశాను అంతే. దీనికి నేను పెద్దగా కష్టపడింది లేదు, నేను చేసింది కూడా ఏం లేదు. ఇదిగో నేచురల్ స్టోన్స్. ఇది ఆల్మోస్ట్ బోన్సాయ్ లుకింగ్ ప్లాంట్లా ఉందండి. ఇది మనం ఇలాగ మినీ ఫారెస్ట్ తయారు చేసుకునేటప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ ఉన్న ప్లాంట్స్, అంటే డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నవి చూసుకుంటే బాగుంటుందండి. అండ్ అంతేకాకుండా వీటన్నిటి ప్లాంట్స్కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ లైటింగ్ రిక్వైర్మెంట్స్ ఉండాలండి. లేదు అని అంటే కొన్ని మొక్కలు బాగా పెరుగుతాయి, కొన్ని మొక్కలు సరిగ్గా పెరగకుండా అది మనం ఏదైతే తయారు చేస్తామో ఆ లుక్ అనేది కొన్ని రోజులకే దెబ్బతింటుంది. అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇలాగ చేయడానికి బాగుంటాయి అని అంటే, ఫస్ట్ బోన్సాయిస్ అని చెప్పుకోవచ్చు అండి. ఎనీ కైండ్ ఆఫ్ బోన్సాయిస్ ఫెయిరీ గార్డెన్కి కానీ మినియేచర్ గార్డెన్కి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్లర్ పామ్, డ్వార్ఫ్ మొరయ్యా ప్లాంట్, జేడ్ ప్లాంట్, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సక్లెంట్స్. ఓన్లీ సక్లెంట్స్తో కూడా మనం మినియేచర్ గార్డెన్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలామంది ఓన్లీ సక్లెంట్స్తో కూడా చేస్తూ ఉంటారు అండ్ అవి కూడా చాలా అందంగా ఉంటాయి. అండ్ సో ఇలాగ మనం తయారు చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ పాట్ సెలెక్షన్ వచ్చేసి ఇలా వెడల్పుగా ఉండే పాట్ చూసుకుంటే బాగుంటుంది. మనం ఎక్కువ ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ పాట్కి డ్రైనేజ్ హోల్స్ ఉండడం అనేది మ్యాండేటరీ అండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇది చేయడం అయితే చాలా సింపుల్ అండి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరూ ఇంట్లో ఉంటున్నారు అనుకుంటున్నాను. సో స్టే హోమ్, స్టే సేఫ్ and watch my videos. Thank you.